వేరే ప్రాంతానికి తరలించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపించారు. దాడుల ద్వారా అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని కనకమేడల అన్నారు. కియా మోటార్స్ ఏపీ వైపు రావడానికి కారణాలు వాళ్ళు తమిళనాడు వెంక చూశారు, గుజరాత్ వైపు చూశారు, ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. మూడు పర్యటించారు. పర్యటించిన తర్వాత CEO కియా మోటార్స్ ఏం చెప్పారంటే, ఏపీలో కియా పరిశ్రమ పెట్టడం ఒక నమ్మలేని అద్భుత ప్రయాణంలా నడిచింది. MOUపై సంతకాలు చేసిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు అత్యంత వేగంగా మౌలిక సదుపాయములు, నీరు, విద్యుత్తు కల్పించారు. చంద్రబాబు మద్దతు లేకుంటే ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదు. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ చేసిన చంద్రబాబుకు, ఆయన బృందానికి ధన్యవాదములు. CEO కియా మోటార్స్, ఇది ఆయన చెప్పినటువంటిది. ఇది చెవిలో చెప్పలా, ప్రెస్లోనే చెప్పాడు, మీటింగ్లో చెప్పారు కియా మోటార్స్ ఓపెనింగ్ సందర్భంగా. తర్వాత కియా మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్, మా ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అద్భుతంగా సహకరించింది. సీఎం నుంచి కింద స్థాయి వరకు అధికార యంత్రాంగ సహకారం వల్ల అనుకున్న సమయం కన్నా ముందే నిర్మాణం పూర్తయింది. ఏపీలో విద్యావంతులైన తెలివైన యువత ఉన్నారు. వారికి తోడుగా అద్భుతంగా పనిచేసే ముఖ్యమంత్రి ఏపీకి ఉన్నారు. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాము. తర్వాత కియా తమిళనాడు మొదటి ఛాయిస్గా చూశాము, గుజరాత్ను రెండో ఛాయిస్గా చూశాము, మూడో ఛాయిస్గా ఏపీలో శ్రీ సిటీ సెజ్ అనుకున్నాము. తమిళనాడు నాయకులు కంపెనీకి ఇచ్చే భూమి విలువకు 50 రెట్లు లంచం అడిగారు. దీనితో కియా ఏపీకి తరలిపోవాలని నిర్ణయించుకున్నది. అనంతను ఎంపిక చేయటంలో సీఎం చంద్రబాబు కష్టం ఎంతో ఉంది. ఎన్నో రాయితీలు ఇచ్చారు. కియా ఏపీకి వెళ్లడం వల్ల తమిళనాడు 110 కోట్ల డాలర్ల పెట్టుబడులను కోల్పోయింది. అనుబంధ పరిశ్రమలు పోయాయి, ఉద్యోగాలు పోయాయి. ఇది తమిళనాడు పారిశ్రామికవేత్త కన్నన్ రామస్వామి గారు చెప్పినటువంటి విషయం. చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్స్, అలాగే మోడీ గారు ఇచ్చే స్టేట్మెంట్స్, అలాగే కేటీఆర్ గారు ఇచ్చే స్టేట్మెంట్స్, వీళ్ళందరూ కూడా మేము కేటీఆర్ ఒకటేనని జగన్ చెప్తారు,